దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మన దగ్గరకు వచ్చింది కాబట్టే దేవుని వాక్యం సజీవమై మన జీవితాలను కట్టగలిగే అధికారం కలిగినది. బైబిల్ గ్రంథాన్ని ఎవరూ మార్చలేరు, మరే ఒక్కరు కూడా దానికి ఏమీ యాడ్ చేయలేరు. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, మన జీవితాలను కట్టేది సజీవమైన దేవుని వాక్కు కనుక. ప్రభువా, నా గొప్పతనాన్ని వృద్ధి చేయి, ప్రభువా నాకు నెమ్మదిని దయచేయి, నా తట్టు మరలి నాకు నెమ్మదినివ్వు ప్రభువా అని కీర్తనకారుడు ఈ 71వ కీర్తనలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని సందుకు వచ్చిన మనందరం కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలడానికి, గోజాడడానికి, ఆయన వేడుకోవడానికి వచ్చిన మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నా తట్టు చూసి నాకు నెమ్మదిని దయచేయి, నాకు ప్రశాంతతనివ్వండి, నా గొప్పతనాన్ని లేదా నా గౌరవాన్ని వృద్ధి పొందించు ప్రభువా, పెంచండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.